రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో గల కొనరావుపేట మండల్ నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో 51 లక్షలతోటి మార్కెట్ యార్డ్లో పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో కొనరావుపేట మండలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది. అలాగే 38 మంది లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు అభివృద్ధి పథంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి మన మండలంలో 38 CM ఫండ్ చెక్కులు వచ్చినాయి. అంతా రోడ్డు అంటే నిధులు వస్తాయి. ముందు రోడ్డు పట్టుకొచ్చింది. రోడ్ అయిన తర్వాత రోడ్డు పూర్తిగా బ్రిడ్జి కాకపోతే ఎట్లా చెప్పండి, రోడ్ బ్రిడ్జికి నిధులు తీసుకురావచ్చు. ఆ కోణంలో దీన్ని తీసుకొచ్చిన అని చెప్పిన మాట నేను ఎదురు చెప్తాను. ఎస్టిమేట్ వేయించి ఇప్పుడే మీరు ముందు మాట్లాడినప్పుడు అడిగిన 2 బ్రిడ్జిలకు సంబంధించినటువంటి అంచనాలు తయారైపోయిన 3వ బ్రిడ్జి డ్రాయింగ్ నడుస్తుందని చెప్పి అది కాగానే తప్పనిసరిగా ఇప్పుడు ఎల్ఐ గారు ఎట్లయితే భూమి పూజ చేసారు దానికి సంబంధించి ఆయా అటు మామిడిపల్లి నిజామాబాద్ సంబంధించిన ప్రజలు, అటు వట్టిమల్ల నిమ్మపల్లికి సంబంధించిన ప్రజలు, ఇటు బావసాపేట వెంకటరావుపేటకి సంబంధించిన ప్రజల సమక్షంలో తప్పనిసరిగా మంచి కార్యక్రమాన్ని తీసుకుంటూ వాటిని కూడా నేను చెప్పిన ఆ 10 ఏళ్లలో ప్రశ్నించే గొంతుకులకి అయిన మనం నియోజకవర్గంలో అనేక సమస్యల మీద పోరాటం చేసినాం. పాదయాత్ర చేసినాం, ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం, వంట వర్క్ చేసినాం, సైకిల్ యాత్ర, మోటార్ సైకిల్ యాత్రలు చేసినాం. అవన్నీ అమలేదు. 90% పనులు మీ అందరు కళ్ళ కూడా కనిపిస్తుంది. ఇక 10% పనులు కాని దాన్ని 3 బ్రిడ్జిలు అని చెప్పి నేనే ఒప్పుకున్నాను. నువ్వేంద్ర అనేది నువ్వేందని నేనే ఒప్పుకున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేయలేని పని నువ్వు మొదలెట్టుకుంటూ వచ్చినావు. 90 పనులు రాజా నా లగ్గం ఇక్కడ ఏందని చేసినావా? ఈరోజు 40% పనులు పూర్తయింది మిత్రుల. 40% పనులు మొదలెట్టుకోవాలి. దేవాలయం రోడ్డు వెడల్పు 54 సంవత్సరాలు ఎదురు చూస్తూ చేయలేరు మీరు. ఈరోజు 80 ఫీట్ల రోడ్డు మరో 3 నెలలు పూర్తి చేయబోతుంది. 3వ బ్రిడ్జి 2015లో ఫౌండేషన్ వేసి అనుకుందాం. వాళ్ళ తమ్ముడు మాకు ఎంపీటీసీ వాడు తప్పేసి మేము పార్టీ సస్పెండ్ చేస్తాం. అన్న తమ్ముడు చేస్తే తమ్ముడు కన్నా సంబంధం లేని సందర్భంలో 91 లక్షలు మొత్తం ఆదిశంలో సంచలనం తిరిగి చెప్పని ఈరోజు సోషల్ మీడియాలో పెడితే తీరా చూస్తే 10 లాఖలు నీ అంచనుడు కదా, నీ అల్లుడే కదా. ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అనవసరంగా ఆరోపణలు బీసీ నాయకుడిగా ఈరోజు ఈ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఉన్న ఊర్లో గెలవడం తప్ప అని అడుగుతాం. ఆయన ఎడ్డ పెట్టుకుని పాపం ఇబ్బంది చేసే ప్రయత్నం తీరా చూస్తే ఆయన సాక్షికి పెట్టి పోలీసులు రమ్మని సంతకం పెట్టమని ఏదైతే ఆ 89 సంచులు పోయినటువంటి దాన్ని తీసుకొని పోయినప్పుడు ఆయన సాక్షిగా నిలబడిన సందర్భాన్ని కూడా దుష్ప్రచారం చేసే విధంగా సిగ్గుండా అన్నం తింటుందో గడ్డి తింటూ అర్థమైంది. నేను ఇవన్నీ మీకు చెప్తాను. మీరందరూ కూడా ఎక్కడ ఈ విధంగా ఖండించే ప్రయత్నం. మన ప్రజలు భయపడాలి. బీఆర్ఎస్ బీజేపీ అని చెప్తాము. ప్రజలకు మనం భయపడదు. ప్రజలు జవాబుదారీగా పనిచేస్తాం. ప్రజలకు ఎన్ని పనులు చేస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలని అడుగుతాం. మసిబూసి మారడిగా వేయడంలో బట్టగాల్చి మీద వేయడం సిద్ధాస్తులు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. మీరందరూ కూడా చెప్తున్నా అభిప్రాయ భేదాలు వీడండి.